దిగిరావా మాపైన దిగిరావా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం దిగిరావా ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం దిగిరావా అందరము కలిసి ఆ ఆత్మదేవుణ్ణి ఆహ్వానించుకుందాము. ఆత్మదేవుని దీవెనలు మనపై కుమ్మరించమని ప్రభుని ప్రార్థించుదాము. ఈ పవిత్ర ఆరాధనలో ప్రభువైన దేవుడు తన ప్రేమను జ్ఞానమును వర్షింపచేయమని ప్రార్థించుదాము. వారే లేరు కోత కోయగను అనివారే లేరు కోత కోయగను ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా ఆత్మ దిగిరావా ఆత్మదేవుడు పైన దిగిరావా మాపై దిగిరమ్ము ప్రభు దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా మమ్ము ఆవరించుము ప్రభువా ప్రేమ మీరా దైవ జ్ఞానం దిగిరావా ప్రేమ జ్ఞానముతో నింపుము ప్రభు బలమైన శక్తితో అగ్నిజ్వాలల నాలుకల రూపములో పావుర రూపములో చల్లని గాలిలో ఈ బిడ్డలందరిపై దిగిరమ్ము ప్రభు నీ దివ్య సన్నిధికి చేరిన ప్రతి బిడ్డను ఆత్మశక్తితో నింపుము ప్రభువా సువార్త బోధింపా పేదలకెల్లరకు సువార్త బోధింపా పేదలకెల్లరకు ఎన్నుకొనుము నీదు పనికి నీవే దిగిరావా ఎన్నుకొనుము నీదు పనికి నీవే దిగిరావా ఆత్మ
దిగిరావా దిగిరాము ప్రభు. మాపైన దిగిరావా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా ఓ ప్రభు, మోషేపై దిగి వచ్చిన ఆత్మ, దావీదును అభిషేకించిన ఆత్మ, సొలొమోనును అభిషేకించిన ఆత్మ, ప్రవక్తలను నడిపించిన ఆత్మ, మరియను ఆవరించిన ఆత్మ, యేసు ప్రభుపై వాలిన ఆత్మ, దిగిరమ్ము ప్రభు, మాపై దిగిరమ్ము, ఆవరించుము, అభిషేకించుము, నడిపించుము ప్రభు. చెరలో ఉన్నట్టి వారిని విడిపింప చెరలో ఉన్నట్టి వారిని విడిపింప ఎన్నుకొనుము నీదు పనికి నీవే దిగిరావా ఎన్నుకొనుము నీదు పనికి నీవే దిగిరావా ఆత్మ దిగిరావా ఆత్మదేవా దిగిరమ్ము, దిగిరావా దేవుని ఆత్మ మాపై ఆవరించు, దీవెనలను కుమ్మరింప యేసు ఆత్మ మమ్ము బలపరచుము. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా రోగులమైన మాపై దిగిరమ్ము, ఆత్మ దిగిరావా మాపై వ్యాధి బాధలలో ఉన్న వారిపై దిగిరమ్ము, దీవెనలను కరోనా మహమ్మారితో వేగం బాధపడుతున్న వారిపై దిగిరమ్ము, ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా 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 దిగిరమ్ము ప్రభు, మాపై దిగిరమ్ము. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి నీకే ఆరాధన, తండ్రి నీకే ఆరాధన, తండ్రి నీకే ఘనత, తండ్రి నీకే ఘనత, తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా నీకే ఆరాధన, యేసువా మీకే ఆరాధన, యేసువా నీకే మహిమ, యేసువా మీకే మహిమ, యేసువా నీకే ఘనత, యేసువా నీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా నీకే ఆరాధన, ఆత్మదేవా నీకే ఆరాధన, ఆత్మదేవా నీకే మహిమ, ఆత్మదేవా నీకే మహిమ, ఆత్మదేవా నీకే ఘనత. ఆత్మదేవా నీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన దేవా, సమర్థుడా, సమృద్ధికి నిలయమైన వాడా, నీ సమక్షమున ఉండుట ఎంత మేలు ప్రభు. దినమంతయు కూడాను బయట గడిపి ఈ యొక్క ప్రపంచ వ్యామోహములతో కొట్టుమిట్టాడుతూ ప్రభు ప్రస్తుత మహమ్మారి నేపథ్యములో జీవన పోరాటమును సాగిస్తూ చివరికి అలసి సొలసి ప్రభు ఎండిన నేల ఏ విధముగానైతే వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో, రోగి స్వస్థత కోసం ఏ విధంగా ఎదురు చూస్తుంటాడో, చీకటిలో ఉన్నవాడు ఏ విధంగా వెలుగు కోసం వెతుకుతూ ఉంటాడు, దప్పిక గొనిన దుప్పు ఏ విధముగా సెలయేటి నీటి కొరకు పరిగెడుతుందో, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ప్రభు పనులతో సతమతమవుతూ నీవు ప్రసరింపచేసే వెలుగు కొరకు నీవు వర్షించే జీవజలము కొరకు నీవొసగే స్వస్థతానుగ్రహము కొరకు వచ్చితిమయా. ప్రియ సహోదరి సహోదరులారా, దివస ప్రసాద మందసములో ఉన్న ప్రభువు మన ఎదుట బలిపీఠంపై ప్రత్యక్షమయ్యి
ఆ ప్రభు ముందు కూర్చొని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్న మనం ఏ భావనతో వచ్చి ఉన్నాము? హృదయాంతరంగమును ఎరిగిన ఆ ప్రభువు సర్వమును ఎరిగిన ఆ ప్రభువు మనల్ని గమనిస్తున్న ఆ ప్రభువు గుర్తించగలడా? ప్రభువు ఏమి లేని తనముతో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కృతజ్ఞత నిండిన భావముతో, నిర్మలమైన మనస్సుతో, పాపము నిండిన జీవితముతో, అమంగళమైన కరములతో, నేనే కదా నీ చీకటి జీవితంలో వెలుగును నింపునది, నేనే కదా నీ రోగమునకు స్వస్థతను దయచేయు వైద్యుడను, నేనే కదా. ఈనాటి సువార్తలో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు విధవరాలి లేమితనమును, ఏమి లేని తనమును గమనించి గుర్తించిన ప్రభువు సర్వమును అర్పించిన విధవరాలిని ఆమె దీన గుణమును బట్టి ప్రభువు ప్రశంసిస్తూ, ఏమి లేని తనముతో ప్రభువుని ఆశ్రయించిన బిడ్డ సమృద్ధితో నింపబడినది. ప్రభు ఆశీర్వాదములన్న సమృద్ధితో, ప్రభు ప్రశంసలు అన్న సమృద్ధితో ఆ ప్రభువు ఆమెను ఆశీర్వదించెను. సర్వమును కోల్పోయిన మనం, అన్నియును కోల్పోయిన మన కుటుంబం, మన సంఘము ఆ పేద వేదవరాలి వలె ఏమి లేని తనముతో వచ్చితిమా, రోగ బాధలతో వచ్చితిమా, అప్పుల బాధతో వచ్చితిమా, కుటుంబ కలహాలతో వచ్చితిమా, నిరాశ నిస్పృహలతో వచ్చితిమా, ప్రభువుకు అర్పించుదము. అన్నిటినీ తీసివేయు ప్రభు ఇతడే. విధవరాలిని ఏ విధంగా సమృద్ధితో నింపి ఉన్నాడు, మన ప్రార్థనను ఆలకించి మనల్ని కూడా సమృద్ధితో నింపమని అర్థించుదము. ప్రభు కొరకు తపించుదము. ప్రభు ఆశీర్వాదముల కోసం తపించుదము. ప్రభు ఒసగే స్వస్థత కోసం తపించుదము. కొద్దిసేపు మౌన వహించి
దివసప్రసాద ప్రభు పలికిన పలుకులను మరొక్కసారి మననము చేసుకుందాము. నేనే నీకు స్వస్థతను చేకూర్చు దేవుడను. నేనే అడిగిన వెంటనే ఒసగే దేవుడను. నేనే వెలుగును ప్రసరింపచేయు దేవుడను, సజీవుడను. ఈ దినమెల్లా ప్రభు చేసిన గొప్ప కార్యములకు గాను ఆ ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ప్రభు మంచితనమును గాను స్తుతిస్తూ అనేక అపాయములు ఆపదల నుండి మనల్ని కాపాడినందులకు గాను ఆ ప్రభువుని ఆరాధిస్తూ అర్పించుటకు ఏమీ లేదు ప్రభువా, నా సర్వము తప్ప. నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకుంటున్నాను ప్రభు. నా కుటుంబము, నా సంఘస్థులను, బయటి సమాజమును, మానవ కుటుంబమును నీకే అర్పిస్తున్నాము ప్రభువా. బంగారము వెండి నీకు అవసరము లేదు ప్రభు. అంతకంటే మిన్ననైన నా సర్వముతో వచ్చి తిని ప్రభువా. నా హృదయమును నీకే అర్పిస్తున్నాను, నా మనస్సును నీకే అర్పిస్తున్నాను, నా శరీరమును నీకే అర్పిస్తున్నాను. ఇదిగో ప్రభు, ఈ దేవాలయం అన్న దేహమును నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నా కుటుంబమును నీకు అర్పిస్తున్నాను ప్రభు. నా కుటుంబం నీ దైవ నిలయం ప్రభువా. సంపద కానీ 2 కాసులు కానీ నీకు అవసరం లేదు ప్రభు. ఏమి లేని తనముతో రమ్మన్నావు ప్రభువా. ఈ కరోనా నేపథ్యములో సర్వమును కోల్పోయి అలమటిస్తున్న ప్రజానికాన్ని ప్రభు నీకు అర్పిస్తున్నాము. వ్యాధి బాధలతో ఆసుపత్రుల్లో సతమతమవుతున్న ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నాము ప్రభు.
దాహముగొని ఉన్న మమ్ము నీ జీవజలముతో నింపి దప్పిక తీర్చుము ప్రభు. ఆ దివస ప్రసాద ప్రభువు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో అడగండి మీకొసగబడునని పలికిన ప్రభు క్రీస్తు పలుకులను మరొకసారి విశ్వసిస్తూ ఆ ప్రభువుని సజీవమైన జీవజలముతో నింపమని ప్రార్థించుదము. ఆ ప్రభు మన ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. ఏదియు మనలను ప్రభువు నుండి వేరు చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబంలో బాధలు కావచ్చు, వ్యాధి కావచ్చు, ఏమి లేనితనము కావచ్చు, మరణము కావచ్చు, ఆ ప్రభు మన వంక చూస్తూ ఉన్నాడు. మన హృదయం విప్పి ప్రభువుని అర్థించుదము. ఆ ప్రభు ఒసగే సమృద్ధితో మనం నింపబడాలి అంటే మనలో ఉన్న ప్రభు ఆశీర్వాదమునకు ఆటంకము ఉన్న ప్రతిదీ కూడాను తీసివేయబడాలి. మన చెడు ఆలోచనలు తీసివేయబడాలి. మన చెడు తలంపులను తీసివేయబడాలి. గర్వము అహంకారమును విడనాడాలి. యలోక శక్తులను విడనాడాలి. నింపుము ప్రభు నీ సమృద్ధితో, స్వస్థత అన్న సమృద్ధితో, ఆరోగ్యం అన్న సమృద్ధితో, ఉద్యోగం అన్న సమృద్ధితో, మహమ్మారి నుండి విముక్తి అనే సమృద్ధితో, ధైర్యం అన్న సమృద్ధితో, ఆత్మవిశ్వాసం అన్న సమృద్ధితో, మంచితనము అన్న సమృద్ధితో నన్ను నింపుము ప్రభు. మన హృదయం ఆ ప్రభువు కొరకు తపించాలి. మన హృదయం ఆ ప్రభు అనుగ్రహాల కోసం తపించాలి. మన హృదయం ఆయన జీవజలము కోసం తపించాలి. దప్పిక గొనిన మనం, సొమ్మసిల్లిన మనం, గాయపరచబడిన మనం, బాధలలో ఉన్న మనం, చీకటిలో ఉన్న మనం,
ఏ విధంగానైతే దుప్పి పరుగున ఆ ప్రభు చెంతకు వచ్చి ఉందో, సెలయేటి నీరు అయిన ప్రభు చెంతకు వచ్చి ఉందో, ప్రభువే మన ఆహారం, ప్రభువే మన జీవజలం, ఆ ప్రభువుతో నింపబడుదము. ఆత్మదేవుని ఆహ్వానించిన మనం మనలో ఇంకేమైనా దాహము మిగిలి ఉన్న ఎడలా ఆ ప్రభు జీవజలముతో నింపబడుదము. అందరము మోకరించి భక్తునితో కలిసి, ప్రభువా, దప్పిక కొనిన దుప్పి ఏ విధంగానైతే సెలయేటి నీటి కొరకు తపిస్తుందో, నీ కొరకు నేను తపిస్తున్నాను ప్రభువా. తపించుదము ప్రియ సహోదరి సహోదరులారా. మన కుటుంబమును కలుపుకొని ప్రభు కొరకు తపించుదము. స్వస్థానుగ్రహము కోసం తపించుదము. మన సంఘమును కలుపుకొని తపించుదము. మానవ ప్రపంచమును కలుపుకొని తపించుదము. ఆయన దివ్య ముఖకాంతి కొరకు తపించుదము. విముక్తి కొరకు తపించుదము. అందరము కలిసి భక్తితో పాడుదము. సెలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆ ప్రభు కొరకు తపించుదము. ఆ ప్రభు సగ జీవ జలము కొరకు ఆరాట పడుదము. ఆ ప్రభు సగే స్వస్థత కొరకు పరుగిడుదము. ఆరాటపడినాను నీ దివ్య మోమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు హృదయాన. ఆరాటపడినాను నీ దివ్య మోమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు హృదయాన. దర్శించదు దేవా నిన్ను విడువకు దేవా నన్ను. స్మరించద దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. భక్తుల బృందముతో తపించుదము.
రోగస్తులతో కలిసి తపించుదము. మిత్రులు విరోధులతో కలిసి తపించుదము. శత్రువులు అనగద్రొక్కబడిన వారితో తపించుదము. ఆదియు అంతమునైన ప్రభువు కొరకు తపించుదము. ప్రభు కరుణించి నా తపనను తీర్చవా, నా దాహమును చల్లార్చవా. ప్రియ సహోదరి సహోదరులారా, కరోనా బారిన పడి ప్రాణాపాయకర స్థితిలో ఉన్న ఒక సహోదరుడు మన ప్రార్థన సహాయమును అర్థించెను. ఆ ప్రభువుకి మన సహోదరుని అర్పించుదము. ఈ మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారులు ప్రభు ఆదరణ కోసం, ఆశ్రయం కోసం అర్థిస్తూ ఉన్నారు. వారిని ప్రభువుకి అర్పించుదము. ఈ మహమ్మారి బారిన పడి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబం ఓదార్పు కోసం అర్థిస్తూ ఉంది. ఓదార్పు వాడునకు అర్పించుదము. ఈ మహమ్మారి బారిన పడి ఉపాధిని, ఉద్యోగమును కోల్పోయిన బిడ్డలెందరో దైవ సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. వారిని అర్పించుదము. మానసిక ఆవేదనతో, శారీరక బాధతో మ్రగ్గుచున్న సహోదరులు మన ప్రార్థనా సహాయమును అర్థించెను. ప్రభుకి సమర్పించుదము. మనకు తెలిసిన ఇంకెన్నో విన్నపములు, మనలో ఉన్న ఇంకా ఆ తపనను, ఆ దాహమును తీర్చమని జీవజలమైన ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాం. పౌలు పలికిన విధముగా సదా ప్రార్థింపుడు, నిత్యము ప్రార్థింపుడు. నీ ప్రార్థనను ఆలకించే ఆ నిజమైన ప్రభువుని ప్రార్థింపుడు. శనివారం రోజున మన ప్రియ తల్లితో కలిసి ప్రభువుని అర్థించుదము. ఆ తల్లి విన్నప ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి కావున మన అమ్మతో కలిసి ఆ ప్రభువుకి అర్థించుదము.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలము ఈ పవిత్ర గంట ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నాం. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్న ఎడల వారిని కూడాను ప్రభువుకి సమర్పించండి. వారి విన్నపములను కోరికలను కూడాను ప్రభువుకి సమర్పించండి. పరోక్షముగా ఈ దైవ ఆరాధనలో పాల్గొనలేకపోతున్న మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఆప్తులు, మరి ముఖ్యముగా ఈ మహమ్మారి బారిన పడిన ప్రతి బిడ్డను ఆ ప్రభుకి సమర్పించుదము. మౌనములో ప్రభుకి అర్పించుదము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తన దీవెనలను మనపై చల్లని గాలి వలె పంపిస్తూ ఉన్నాడు. ప్రభు తన ఆశీర్వాదములను మనపై తెల్లని పావురం వలె పంపిస్తూ ఉన్నాడు. ప్రభు తన అనుగ్రహములను మనపై, మన కుటుంబంపై ఎర్రటి అగ్ని జ్వాలల నాలుకల రూపంలో పంపిస్తూ ఉన్నాడు. ప్రభు తన కృపా సత్యములను మనపై మేఘమండలం వలె కురిపిస్తూ ఉన్నాడు. దివ్యానుభూతిని పొందుదము. ప్రియ సహోదరి సహోదరులారా, మన మనస్సుని ఎటువంటి యలోక వాంఛలపై లగ్నము చేయక ఆ ప్రభువుపై కేంద్రీకరించి దైవానుభూతిని, స్వస్థతానుగ్రహమును, దేవుని చల్లని దీవెనలను అనుభవించెదము. ప్రభు ఒసగే సెలయేటి నీటి చెంతకు చేరుకున్న మనం ఇక మన దాహమును తీర్చుకుందాము. ఎర్రని ఎండలో దాహము గొని ఏ విధంగా దుప్పి సెలయేటి నీటి చెంతకు పరిగిడిందో, ఆరాటపడుతూ
జీవజలము చెంతకు చేరిన మనం ఆ ప్రభువుసగే ఆశీర్వాదములన్న జీవజలమును త్రాగుదము. మన దాహమును తీర్చే ఆ ప్రభువుసగే ఆశీర్వాదములను మనపై మన కుటుంబంపై ప్రసరింపచేయమని అందరము మోకరించి దివస ప్రసాద ప్రభువు మన హృదయాంతరంగమును ఎరిగిన ఆ ప్రభువు ఇంకా ఏమైనా విన్నపములు ఉండేడలా ప్రభు క్రీస్తు నేర్పిన ఆ పరలోక ప్రార్థనలో ఆ ప్రభుకు అర్పిస్తూ జీవజలమును త్రాగుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షించండి. ఆమేన్. మరియ తల్లి దేవుని జీవజలమును త్రాగిన తల్లి, ఆ ప్రభు కృపానుగ్రహ వరములతో నిండుగా నింపబడిన తల్లి, ఆమెతో కలిసి ఆమె చేసిన ప్రార్థనను ప్రభుకు విన్నవిస్తూ ఆమె వేలే మనము కూడాను ఆ ప్రభు కృపా అనుగ్రహ వరములతో నిండుగా నింపబడుదము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆ ప్రభు జీవజలమైన ఆ ప్రభు ఆశీర్వాదములను మనపై కురిపించమని శిరము వంచి మోకరించి మన కుటుంబ సభ్యులతో, మన ఇరుగు పొరుగు వారితో, మన సంఘస్థులతో కలిసి ఆ ప్రభు ఆశీర్వాదములను గైకొందము. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గుణ విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము, జయము రక్షక యేసునకు. పరమ పవిత్ర స్పిరిటు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదం. శిరములు వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి, ఇందులో మాధుర్యము ఇమిడి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను.
యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మానమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక.